హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనము అఫీషియల్. ఈరోజు నేను నా నిఖిల్ బాబు కలిసి పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాము. ఈ ఛాలెంజ్ నీకు ఓకేనా? ఓకే, డన్. నా స్వీట్ వేసుకొని తినాలి. చీటింగ్ చేస్తున్నా నువ్వు. సరే ఓకే, అయితే వేసుకొని తింటా. స్వీట్ గురించి మర్చిపోయా నేను. ఈ వీడియోలో చాలా చీటింగ్స్ జరిగినాయి. ఫుల్ వరకు చూడండి, మిస్ కాకుండా. ఎవరు విన్నర్ అయ్యారా అనేది. చీటింగ్స్ కూడా ఏం జరిగినాయి అంటే, తను తినేసి నిఖిల్ బాబు ఊసేయడాలు అవి చేసాడు. దీంట్లో చాలా తప్పించుకుందామని చూస్తున్నాడు అనమాట. పానీపూరి ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళు ఇంకో రివెంజ్ ఛాలెంజ్ అనేది ఉండిద్ది. అది లాస్ట్లో ఎవరు ఓడిపోయారు అనేది చూసి అప్పుడు గెస్ట్ చేయండి. మీరు కూడా ఎవరు ఓడిపోతున్నారా అనే కామెంట్స్ కూడా చేయండి. అబ్బా వదిన, నువ్వే కదా నా చీటింగ్ చేస్తూ స్వీట్ వేసుకోకుండా. నేనెక్కడ చేసే స్టార్టింగ్ అంటే మర్చిపోయాను. సరే, అయితే ఇద్దరం ఒక్కొక్క చీటింగ్ చేసాము. నేను చెప్పపోయిన ఉంటే నువ్వు వేసుకునేదాన్ని కాదు కదా వదిన. లేదు, గుర్తులేదు కాబట్టి మర్చిపోయాను నేను. ఒక్కసారి స్వీట్ వేసుకోలేదని చీటింగ్ చేసావు అంటున్నాడు. వాడికి తినింది మొత్తం ప్లేట్లోనే ఉంటుంది. అసలు నవ్వులేసి ఊసేస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు, దగ్గు వస్తున్నట్టు, లేదంటే వాంతులు అయిపోయినట్టు యాక్షన్ చేస్తున్నాడు. అసలు చూడండి ఎలా తింటాను. ఒకసారి తన ప్లేట్ చూడండి ఎలా ఉందో. అబ్బా, అదేం చీటింగ్ కాదు, నాకు నిజంగానే అట్లా కడుపులో తిప్పింది. అందుకనే నేను అట్లాగా చేశాను. నేను ఓడిపోయాను ఫ్రెండ్స్. మా వదినే గెలిచింది. రివెంజ్ ఛాలెంజ్ నేనే చెయ్యాలి ఫ్రెండ్స్. చూసారా, ఓడిపోయారు. ఎన్ని చీటింగ్స్ చేసినా నేనే గెలిచాను. అందుకు నిఖిల్కి ఇంకో రివెంజ్ ఛాలెంజ్ అనేది ఇస్తున్నా. మీరు గెస్ట్ చేస్తే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ రివెంజ్ ఛాలెంజ్ అనేది షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి. మీకు ఇలాంటి ఛాలెంజెస్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.